అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తిరితిరి వార్తలతో మన మైక్ టీ ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. దంచి కొడుతున్న వానలు మునిగిపోయింది కదా వరంగల్లు. తల్లి నెలగొట్టిన కొడుకు ఎయిడ్స్ ఉందని చెప్పిండు ఆస్తి కొరకు. ఖజానా జ్యువెలర్స్ ల దొంగతనం అట్లుంది లా అండ్ ఆర్డర్ సక్కదనం. కేసీఆర్ చెప్పినట్టు ఏ రికార్డు తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి దన్నిండి అన్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారు. కారు గుర్తుపాటి సర్కారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ సర్కారు కొత్తగా వచ్చినప్పుడు అప్పులు చేసిండ్రో లంక బిందెలు అనుకుంటే ఇత్తడి బిందెలు కూడా లేవో అని ఒకటే తీరుగా మొత్తుకున్నారు. మా రేవంత్ రెడ్డి సర్కారు అప్పులే చేయదని గొప్పలు చెప్పుకున్నారు. కానీ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పేంతో ఎరికేనా? 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన దానికంటే సమానమాట. ఏంది గంత అప్పు చేసిండ్రా ఉత్త 20 నెలల్లో అని పరిశాన్ అవుతున్నారులే. కానీ అది అక్షరాల పచ్చి నిజమాట. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ ఇచ్చిన సమాధానం అట. అది 10 ఏళ్లలో కేసీఆర్ 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 20 నెలల్లో 2,20,000 కోట్లు చేసిండట. అంటే ఒక్క 60,000 కోట్లు తక్కువ బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుకు సమానం. అంతగానం అప్పు ఎందుకు చేసిండ్రు? తెచ్చినప్పుడు ఏం చేసిండ్రు అంటే ఏం తెలుస్తలేదు. గుడి కట్టలేదు, బడి నిర్మించలేదు, ప్రాజెక్టులు కట్టలేదు, చెరువులకు కట్టలు పోయలేదు, మంచి నీళ్ళు కూడా ఇయ్యలేదు, మంచి షెడ్ అరుచుకోలేదు, సర్కార్ ఆఫీసులు కట్టలేదు, సౌలతులు పెంచలేదు, లెక్క ప్రకారం రైతు బంధు వేయలేదు, రైతు భరోసా ఇస్తలేదు. మరి ఏం చేసిండ్రు అంత అప్పును? ఎక్కడ చేసిండ్రు అప్పును? అంత అప్పు చేసినా ఎండాకాలం పంటలు ఎండినాయి, వానకాలం యూరియా కరువు వచ్చింది, రైతుల ఆత్మహత్య లాగలేదు, గురుకులాలలో ఫుడ్ పాయిజన్ లాగలేదు, కాలం మారలేదు, కాళేశ్వరాన్ని బాగు చేయలేదు, కొత్త నౌకర్లు ఇవ్వలేదు, పాత వీటిని నింపలేదు. ఏం చేసినట్టు మరి అంత అప్పు అని అడుగుతున్నారు. 20 నెలలకే గంత అప్పు అంటే ఇంకా 40 నెలల్లో ఇంకెంత అప్పు చేస్తారు? చేసిన అప్పుని ఎట్లా చెల్లా చెదురు చేస్తారు అని భయపడుతున్నారు. అప్పులు చేస్తే జనానికి తిప్పలవుతుందని తెలిసిన తెలంగాణ వాదులు కొడుకులు లేరు మాకు, అందరు బిడ్డలే. ఆ దేవుని గుళ్ళ మన్నువయ్య ఒక్క కొడుకునైనా నా ఒళ్ళేస్తే ఏమైంది కావచ్చు అని తనలాడే తల్లిదండ్రులు ఈ ముసలమ్మ బాధను మంచిగా చూడండి. కావురంగా జాదిన కొడుకు గంజి నీళ్లు ఓసైన జాదుకుంటాడు అనుకుంటే ఇగో గిట్లా సర్కార్ ఆఫీసులో పాలు చేసిండు. నడవలేకుండా ఎట్లా దండలాడుతున్నాడో చూడుండ్రి. జోగులామ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం అనే ఊర్లుండే హుస్సేన్ బి అనే గీ అమ్మకు ఇస్మాయిల్ అనే బద్మాష్ కొడుకున్నాడట. 80 ఏండ్లకు కాలు రెక్కలు దగ్గర పడితే కష్టపెట్టకుండా సాదాల్సిన ఇస్మాయిల్ తల్లికి ఎయిడ్స్ ఉన్నదని పుకార్లు పుట్టించి పుణ్యం కట్టుకున్నాడట. హుస్సేన్ బి అనే అమ్మ పేరు మీద ఉన్న 8 ఎకరాల భూమిని తన పేరు మీదకి మార్చుకున్నాడట. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిండట. అరే నువ్వు మనిషివేనారా? కన్న తల్లిని ముసలీడిలా కష్టాల పాలు చేస్తావారా? పాలిచ్చి పెంచిన తల్లిని పరాయోళం చేసినట్టు చేస్తావారా అని ఊరోళ్ళు తిడతారు కదా. హాగో అందుకే ఎవ్వలేమనుకుంటా మా అమ్మకి ఎయిడ్స్ ఉన్నదనే పుకార్లు చెప్పి జనం నోర్లు మూయించిండట. ఎంత లంగబడివేగాడైనా తల్లికి ఎయిడ్స్ ఉన్నదనే అబద్ధం చెప్తాడా? ఒకవేళ నిజంగానే ఉన్నా ఎవరికి చెప్పకుండా సచ్చేదాకా కన్న తల్లిని జాదుకుంటారు. కానీ ఆ ఇస్మాయిల్ గాడు వేస్ట్ గాని తీరుగున్నాడు. 8.5 ఎకరాల భూమి దక్కించుకునే దానికి ఫాల్తు పుకార్లు చెప్తావారా అని తిడుతున్నారు ముచ్చటెరికైన జనాలు. కొడుకు అన్యాయం చేసిండు, నా బతుకు ఆగం చేసిండు కాబట్టి నాకు న్యాయం చేయండి సార్లని కలెక్టర్ ఆఫీస్ మెట్లెక్కింది. చూడాలి ఆఫీసర్లు ఎట్లా న్యాయం చేస్తారో. ఆకాశంలో ఉన్న మేఘాలు ఒక్కసారి కుండ వలిగినట్టే వలిగినాయా ఏంది అన్నట్టు కొట్టింది వాన వరంగల్ జిల్లాల. అబ్బాబా ఆకాశానికి భూదేవికి నడుమిట్లా నీళ్ళ నిచ్చెన వేసినట్టే కొట్టింది భారీ వాన. 12 గంటల గ్యాప్ లా 92 మిల్లీమీటర్లకు ఎక్కువ వాన కురిచిందంటే పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. అటు హన్మకొండ, ఇటు వరంగల్, ఇంకో పక్క కాజీపేట ట్రీ సిటీలల్లా ఉన్న కాలనీలు మొత్తం నీటి కాలువలైనాయి. ఏడ చూసినా నిండిన నీళ్ళే. ఇండ్లు, షాపులు, బళ్ళు, గుళ్ళు ప్రతి ఒక్కటి మునిగినాయి. వరంగల్ రైల్వే ట్రాక్ మీదకి సముద్రం వచ్చిందా ఏంది అన్నట్టే నీళ్లు నిండినాయి. గిట్లుంటే రైలు వచ్చుడు పోవుడు నడిచే కథనేనా? అందుకే రైళ్లను ఆపేసిండ్రు. ఇక ఇండ్లకు నీళ్ళు వచ్చిన జనాలు కష్టాలు చిన్నగా లేవు. నడుముల లోతు నీళ్లున్న బాయిలకు దిగినట్టే అయింది. సరుకులు, సామాన్లు అన్నిటికన్నీ దడిచినాయి. పాములు, జర్లు, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, బోర్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది. మొన్నసారి సార్ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు నీళ్లు రాకుంటే ఏదన్నా చేయాలి. మాకు ఏది లేదా కోరిక, మాకు నీళ్లు రాకుంటే చేయండి. చూస్తాను ఓట్లప్పుడు కనబడతారు, ఇప్పుడు ఎవరు కనపడరు. మరి మాకు
మా పరిస్థితి ఎట్లా చెప్పండి మరి. కించిలా పిల్లలను పట్టుకొని రాత్రిపై పైన పండుకున్నాం. పాపం బుడ్డ బుడ్డ పిల్లలను పట్టుకొని వేరే కాడికి పోయి వండుకోవాల్సి వచ్చిందట. ఇక లోతట్టు ప్రాంతాలైతే చెప్పనే వద్దు పోన్రి. విశాఖపట్నంలో ఉన్న సముద్రం వరంగల్ పట్టణానికి తరలొచ్చిందా ఏంది అనుకునేటట్టు అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల దంచు కొట్టిన వానలు కడమ జిల్లాలలో కాసింత తక్కువనే కొట్టినాయి. అయితే ఈ వానలు ఇప్పట్లో ఇడిచేటట్టు లేవట తెలంగాణ రాష్ట్రాన్ని. 12, 13 డేట్లల్లా ఖమ్మము, మహబూబ్ నగరు, కరీంనగరు, సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో పొట్టు పొట్టు ఒట్టుడు కొడుతుందట వాన. 14, 15 తేదీలలో ఆదిలాబాదు, కరీంనగర్, నల్గొండ జిల్లాలలో అతి భారీ వానలు పడతాయట. కాబట్టి జనం ఇంకింత పైలంగా ఉండాలని కోరుతున్నారు వాతావరణ శాఖలు. అందుకే ఓ పబ్లిక్ జరంత పైలంగా ఉండుండ్రి. పాములు, తేళ్లు, కరెంట్ షాకులకు దూరంగా ఉండుండ్రి. ఏమంటున్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత మంచిగా వర్ధిల్లుతున్నదో అంటే అబ్బో చెప్పవశంగా అది పోన్రి. పులివెందుల జెడ్పీటీసీ సీటుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా. హాగు అక్కడ ప్రజాస్వామ్యం మస్తు ప్రజ్వరిల్ల చేస్తున్నది చంద్రాల సర్కారు. చూడుండ్రి ఎంత మంచిగా ఉన్నదో ఎన్నికలు జరుగుతున్న తీరు. ఎన్నికలలో పోటీ చేసుడేదో పెద్ద నేరమైనట్టు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పోలీసులు వచ్చిండ్రు. ఆడోళ్ళంతా ఒక్కసారి ఎగబడే వరకు వెనుకకు మారిపోయిండ్రు పోలీసులు. మరి లేకుంటే ఏంది? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే పోలీసుల రాజ్యమా? ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందో అని సర్కారు అడుగున అడ్డుకుంటుంది. ఇగో గీడ చూడుండ్రి, మా ఓట్లు మేము వేసుకుంటాం, పోలింగ్ బూత్ కు పంపుండని పోలీసుల కాలు మొక్కిండ్రు ఓటర్లు. మనం పోదాం. అంటే పోలీసులు ఎవరి కోసం పని చేస్తున్నారో చూడుండ్రి. కొంతమంది ఇంటికి గన్నులతో వచ్చి పోలీసులను బెదిరిస్తున్నారట. ఇంకో దిక్కు దొంగ ఓట్లు గుద్దుతున్నారట. ఇది అన్యాయం అని ప్రశ్నించే లీడర్లను అరెస్ట్ చేస్తున్నారట. ఇంట్లో నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్లు చేసిండ్రట. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ఉత్త పుణ్యానికి అరెస్ట్ తీసుకొని పోయినరు. అంతేకాదు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తన ఓటును తానే వేసుకోకుండా చేసిండ్రట. పోలింగ్ బూత్ దగ్గరికి పోతుంటే ప్రొటెక్షన్ లేదట. కొందరు కట్టెలు పట్టుకొని ఎంట పడుతున్నారట. చూడుండ్రి ఎంత మంచిగా నడుస్తున్నదో ఎలక్షన్ ప్రక్రియ. ఇగో గిరీష్ చంద్రాల్ సార్ ఏలువాడంటే గిట్లుంటది బాబు గారి విజన్ అంటే అంటుర్రు పులివెందుల పులిబిడ్డలు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ఎంత చక్కదనంగా పని చేస్తుందో ఇయాలనే తెలిసింది. ఎంత చక్కగా అంటే అబ్బో మాటలలో చెప్పవశం కాదు పోన్రి. అగో చూడుండ్రి, దర్వాజాలకెళ్ళి ముగ్గురు వెళ్ళిర్రు. మూతికి మాస్కులు పెట్టుకురు కదా, ముఖాలు కనబడకుండా. ఓ అమ్మనే చేతుల గన్ను పట్టుకొని వచ్చిండు. అలా వెనకాల ఇంకొకటి బ్యాగ్ వేసుకొని ఎంట్రీ ఇచ్చిర్రు. చూస్తుంటే దేన్నో మంచిగా పోతం పెట్టనీకే వచ్చినట్టుంది ఈ బడివే గ్యాంగ్ అంతా. ఇది ఏం దుఃఖమని ఫుటేజ్ అంతా పట్టి చూస్తే ఆగో లోపల దర్వాజా ఎంట్రీ కాడ కానొస్తుంది చూడుర్రి, ఖజానా జ్యువెలర్స్ అని. ఏడనో కాదు, పట్ట పగలు అది కూడా నిత్య పబ్లిక్ తోని రోడ్లన్నీ రద్దీగా ఉండే హైదరాబాద్ ఉన్న చందానగర్ బ్రాంచ్ లో అయింది దొంగతనము. మొత్తం 6 కలిసి వచ్చిరట. లోపలకు వచ్చుడుతోనే సీసీ కెమెరాలు కాల్చిరట. ఇక బంగారం ఎత్తుకపోనికి తాళాలు అడిగితే అసిస్టెంట్ మేనేజర్ ఇవ్వకపోయేసరికి పాపమైన కాలు మీద కూడా కాల్చిరట బడివేగాలు. అంతేల్మే అలా పనిచేసేటోళ్ళు పోలీసులకు ఫోన్ చేసేసరికి కాకిలు సై సై అని ఆరనేసుకొని వచ్చిర్రు. ఎంబటే వారిపోయిరట. ఇక సార్లు అన్ని దిక్కులలో దోలాడు షురూ చేసిరట. ఇక ఇది ఇప్పుడు అంతా తెలిసేసరికి ఎవరు చూడు లా అండ్ ఆర్డర్ని వేసుకుంటారు. అది చేతులున్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరుచుకుంటారు. మరి ఆ బడివేగాలను పోలీసులు ఎన్నడు దొరకబడతారో గాని అప్పటిదాకా మన సర్కారుకు మాటలు పడక తప్పది. ఏందో ఏమో ఇంత పెద్ద పట్టణంలోనే ఏ బారి తగ్గించి దొంగతనాలు చేస్తారు అంటే ఇంకా రేపేసొంటి చేసి పారైతారేమో ఈ అడ్డమైన వాళ్ళు. చిరపాయిల ముండులా ఏడిపోయినా. ఈనాడు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడా అని దానికంటే ఎక్కువ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడతాడు అని చూస్తున్నారు. ఎమ్మెల్యే సాబ్ మైక్ పడితే చాలు సీఎం రేవంత్ రెడ్డిని ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు కూడా సూటి ప్రశ్నల బాణాలు ఎక్కువ పెట్టి కాంగ్రెస్ పార్టీల మీదకి ఇడ్చిండు. మరి అవి ఎసోంటి బాణాలు అనేది చూడాలి కదా. సార్ తయారుగా ఉన్నారు కదా, ఆలస్యం ఎందుకు కానివ్వండిగా. సమీకరణం కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణం మనసుంటే మార్గం ఉంటది. అవును సార్, కడుపులో లేనిది కావలిచ్చుకుంటూ వస్తుందా?
బొక్కల కూర అయినా ముక్కల కూర అయినా వడ్డిచ్చేటోడు మంచోడైతే బంతులు ఎక్కడ కూర్చున్నా ముక్కలు వడ్డిస్తాడు. ఎమ్మెల్యే సాబ్ అన్నట్టు మనసు ఉంటే తప్పకుండా మార్గం ఉంటది. ఇక సమీకరణల ముచ్చట అంటావా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సమీకరణల ఫాలో అయిందా? సమీకరణలు లేవు, సట్టుబండలు లేవు. నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వడదలు ఉండాలి కదా తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వడదలు కానీ అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ పొడు దానిలో బోడమల్లయ చెప్తుంది. ఆఖరి తీరేదాకా చక్కెర పెట్టి ఆఖరి తీరినాక ముక్కును కొరికినట్టే ఉన్నది సారు. మీరు చెప్పింది 100% బరాబర్ ముచ్చట్నే. మీకు మంత్రి పదవి ఇచ్చుట్లనే కాదు, కొలువుల కోసం ఎదురు చూసేటోళ్లకు, కొలువులు చేస్తున్నోళ్లకు, రైతులకు, ఆటో డ్రైవర్లకు, డాక్టర్లకు, కండక్టర్లకు, కలెక్టర్లకు, సోషల్ మీడియా జర్నలిస్టులకు, ఆడోళ్లకు, మోలకు అందరికి బోడమల్లయ్య తీరే చేసిండు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు తప్ప. ఏ ఊకోండి సారు, అసలే తప్పు కాదు. తప్పు లేదు, ఇనుప ముక్కకు పట్టిన తుప్పు లేదు. 3 మంత్రులుంటే ఇంకింత ఎక్కువ పని చేయొచ్చు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఏదో ఒక శాఖ ఇచ్చి మంత్రిని చేస్తే మీ పని మీరు మంచిగా చేస్తారు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా మంచిగా నడుస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట మీద వేదవాక్కు తిరిగి నబడుతుంది కదా. అట్లాంటప్పుడు తప్పెట్లయితే సారు? రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు ముందు తప్పేంది? మళ్ళీ అట్లనే అంటారేంది సారు? అస్సలు తప్పులేదు. మీరు అడిగేది 100కు 100% రైటు, కరెక్టు, నిజం, సత్యం. ఇదే నమ్మడం ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గతలే ఇద్దరు. అంటే సారు నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్, మీరేం చెప్తే గది జరుగుతుంది. మీరు తప్ప ఇంకెవ్వరు ఉన్నారు నల్గొండలో పెద్ద లీడరు? ఉన్నా మీరున్నాక ఎదుగుతారా? కాబట్టి మంచి పదవి ఇవ్వాల్సిందే. పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను. ఇది 100కు 200% కరెక్ట్ సారు. పదవుల కోసం మీరు అసలు పాకులాడిని వాకులాడరు. మిమ్మల్ని పిలిచి పదవులు ఇస్తామన్నా కూడా వద్దంటారు తప్ప అద్దని అడిగేటోళ్ళు కాదు సార్. మీరు ఇన్ని రోజుల కాడ నుంచి కాంగ్రెస్ సర్కార్ను సీఎం రేవంత్ రెడ్డిని తిట్టినట్టు మాట్లాడేది పదవి కోసం గానే కాదు, మునుగోడ ప్రజల బాగు కోసం తప్ప ఇంకోటి కాదు. నమస్తే సార్, ఇక మేము ఉంటాం. సుశిరాణిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు బైక్ టీవీ ముచ్చట్లు.